భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రాత్మక అధ్యాయం లిఖితమైంది. తమిళనాడులోని కల్పాక్కంలో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సోమవారం క్రిటికాలిటీని సాధించింది. దేశీయ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగు. ఈ చారిత్రక విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గర్వకారణమని, మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, భారత పౌర అణు ప్రస్థానంలో ఇదొక చారిత్రక ఘట్టమని, పూర్తిగా దేశీయంగా రూపొందించి నిర్మించిన ఈ అడ్వాన్స్డ్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం మన శాస్త్రీయ సామర్థ్యానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని ప్రశంసించారు. ఈ రియాక్టర్ వినియోగించుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదని, ఇదే దీని ప్రత్యేకత అని ఆయన వివరించారు. ఈ విజయంతో దేశ అణు కార్యక్రమం మరో దశకు మార్గం సుగమం అయిందని ప్రధాని పేర్కొన్నారు. మన దేశంలో అపారంగా ఉన్న థోరియం నిల్వలను సద్వినియోగం చేసుకోవడంలో ఇదొక నిర్ణయాత్మకమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ విజయం వెనుక ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరిణామంతో అణు ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో పెద్ద అడుగు వేసినట్లయింది.